ఇక తెలంగాణ అభివృద్ధి కోసం జరిగే కార్యక్రమాలకు ప్రధానితో కలిసి కేసీఆర్ హాజరు కావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. ఇది పూర్తిగా అధికారిక కార్యక్రమమని ఆయన చెప్పారు. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం విభేదాలను, రాజకీయ వైరుధ్యాలను పక్కన పెట్టాలని ఆయన సీఎం కేసీఆర్ ను కోరారు. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధాని పర్యటన సందర్భంగా విజ్ఞతతో వ్యవహరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రామగుండం ప్రారంభోత్సవానికి రావడానికి కేసీఆర్ సాకులు చెబుతున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం జాతీయ, రాష్ట్ర స్థాయి పార్టీలు సహకరించుకుంటూ పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు కిషన్ రెడ్డి. వేపపూత పూసినటువంటి యూరియాను రైతులకు అందిస్తున్నాము. ఈ రోజు ఇక్కడ ఏదైతే రామగుండం ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీలో కూడా ఫ్యాక్టరీలోనే వేపపూత పూసే విధంగా యూరియాను ఈరోజు తయారు చేస్తా ఉన్నాం. ఈ రకంగా గతంలో యూరియా విపరీతమైనటువంటి కొరత ఉండేది. సీలింగ్ పెట్టిన 2014 ముందు రైతు వారీగా, భూమి వారీగా లెక్క తీసి సరఫరా చేసేవాళ్ళు. ఈ యొక్క డీలర్ షాపుల దగ్గర 2 రోజుల ముందే రైతులు వచ్చి క్యూలో నిలబడేటువంటి పరిస్థితి. వరంగల్ లాంటి పాత్రంలో రైతులు క్యూలో నిలబడితే హార్ట్ అటాక్ చనిపోయినటువంటి సంఘటనలు, పోలీస్ లాఠీ చార్జ్ జరిగినటువంటి సంఘటనలు అనేకం జరిగేవి. ఈరోజు ఎక్కడ కూడా ఆ రకమైన పరిస్థితి లేదు. యూరియా ఎంత కావాలన్నా, ఎక్కడ కావాలన్నా, ఎప్పుడు కావాలన్నా, ఎవరికి కావాలన్నా వ్యవసాయ రంగానికి యూరియా ఈరోజు అందుబాటులో వస్తుంది. అంతేకాకుండా గతంలో అనేక రాష్ట్రాలు యూరియా కోసము కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరాలు రాసేవారు. ఈరోజు పరిస్థితి ఆ రకంగా లేదు. ఎవరు రాయని అవసరం లేదు. ఈరోజు ఉక్రెయిన్ రష్యా యుద్ధం సందర్భంగా కూడా ప్రపంచ వ్యాప్తంగా ఈ యొక్క ఎరువుల కొరత ఏర్పడింది. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎరువుల ధర విపరీతంగా పెరిగింది. మనం కూడా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి యూరియా ధర కూడా చాలా పెరిగింది. కానీ మన ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి యూరియా కొరతను అధిగమించేటువంటి కార్యక్రమం